ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఆగస్టు 10. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునగాక. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 1వ వచనం. దేవుడు దానియేలు తన స్నేహితుల విశ్వాసమును గనపరిచి రాత్రియందు దర్శనము చేత మర్మమును దానియేలుకు బయలుపరచెను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. వెంటనే దానియేలు రాజు యొద్దకు వెళ్ళి ఆ కళ దాని భావము చెప్పి ఉండవచ్చును. అయితే దానియేలు అట్లు త్వరపడలేదు. ప్రభువును స్తుతించి కొనియాడి ఆయనకు కృతజ్ఞతలను చెల్లించెను. ప్రార్థనలో దీనిని చూడగలము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు. మనం అనేక మార్లు ఇక్కడ పొరబడుచున్నాము. ప్రభువు మనకేదైనాను బయలుపరిచినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మరిచిపోయేదము. దానియేలు తన ప్రార్థనలో పలికిన మాటలను గమనించుము. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నీవు తెలియజేసితివి. 23వ వచనం. అట్లు వారు కలిసి ప్రార్థించుట ద్వారానే ఆ కళ దాని భావము వెల్లడైనని అతడు గుర్తెరిగెను. దేవుని జ్ఞానము వివేకము ద్వారానే తనకు ప్రత్యక్షత కలిగినని పదే పదే తలపోసెను. తనకు ఎట్టి ఘనతను ఆరోపించుకొనలేదు. రాజు సముఖములో సహా దానియేలు ఘనతను కోరలేదు. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు అని స్పష్టముగా చెప్పెను. 30వ వచనం. రాజు, నేను చూచిన కలను దాని భావము తెలియజెప్పుట నీకు శక్యమా అని దానియేలును అడుగగా అతడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు. 26-29వ వచనములు. నీవు జయించువాడవుగా ఉండగోరినచో దేవుని మహిమను ఎన్నటికి దొంగిలవద్దు. అపోస్తలుడైన పౌలు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపయే అని చెప్పెను. దేవుని కృప ద్వారానే తాను సమస్తమును చేయగలిగినని అనేక మారులు పలికెను. ఏ బోధకుడైనను ఉపదేశకుడైనను దైవజనుడైనను తనను తానే హెచ్చించుకొనినను లేక ఏ వ్యక్తినైనను హెచ్చించినను అందులో ఏదో తప్పిదము కలదని మనము తెలుసుకొని జాగ్రత్త పడవలెను. నీవు జయించువాడవుగా ఉండగోరినచో నీవు ఎప్పుడునూ దాగి ఉండి ఇట్లు చెప్పవలెను, నేను కాదు, కేవలం ప్రభువే చేసెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.